సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఇందిరమ్మ చీరలు ఎలుకల పాలవుతున్నాయి. గతేడాది ఆడబిడ్డలకు ఇవ్వాల్సిన చీరలను ఇప్పటికీ వర్క్ షాప్లోనే దాచిపెట్టడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ మండిపడ్డారు. ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలను ఇవ్వకుండా ఎలుకల పాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. కంటోన్మెంట్ వర్క్ షాప్లోని గోదాంలో ఇందిరమ్మ చీరలను ఎందుకు నిల్వ ఉంచారని నిలదీశారు. నాటి కేసీఆర్ ప్రభుత్వంలో దసరాకు ముందే బతుకమ్మ చీరలను పంపిణీ చేసేవారని గుర్తు చేశారు. కానీ రేవంత్ పాలనలో మాత్రం ఆడబిడ్డలను పట్టించుకునే వారే లేరని మండిపడ్డారు. ఈ నిర్లక్ష్యంపై అస్సాం సర్కార్తో పాటు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని క్రిషాంక్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోటి ఇంద్రమ్మ చీరలు పంపిణీ చేస్తామని రాష్ట్ర మహిళలకు అందరికి కూడా ప్రకటన చేశారు. ఇవాళ మనం ఉన్నది ఆగస్టు 2026లో కంటోన్మెంట్లో ఉన్న వేల మంది మహిళలకు ఇంద్రమ్మ చీరలు ఇవ్వలేదు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో దసరా పండుగ రోజు మరి దానికంటే ముందే బతుకమ్మ జరుపుకుంటున్న సందర్భంలో బతుకమ్మ చీరలను ఆనాడు రాష్ట్రంలో అందరు మహిళలకు పంపిణీ చేశారు. ఇవాళ ఇంద్రమ్మ చీరలు అని చెప్పి ఫస్ట్ ఏమో ఏం చేసారు, కేవలం మహిళా గ్రూపులకే ఇస్తాం, మహిళలకు అందరికి ఇవ్వమని చెప్పారు. కానీ ఇవాళ ఆశ్చర్యకరమైన విషయం ఏంటిదంటే కంటోన్మెంట్లో మహిళలకు ఇవ్వకుండా నెలల నుంచి ఇవాళ ఎలుకలు కొట్టేసే విధంగా కంటోన్మెంట్ వర్క్షాప్లో వేల ఇంద్రమ్మ చీరలను తెచ్చి ఇక్కడ వర్క్షాప్లో పెట్టడం జరిగింది. కొన్ని వేల చీరలు ఇక్కడ పెట్టేసారు, ఎలుకలు కూడా కొట్టేస్తున్నాయి. మరి దీనికి కారణం ఏంటిది? కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పి మహిళలకు మొత్తం కంటోన్మెంట్లో ఉన్న మహిళలకు అందరికి కూడా మరి ఇంకా పనికొస్తాయో లేవో తెలియదు. దీని మీద స్పష్టంగా ఇంద్రమ్మ బొమ్మ కనబడుతున్నది, ఇంద్రమ్మ చీరలు ఉన్నాయి, ముఖ్యమంత్రి గారి ఫోటో ఉన్నది, బట్టి విక్రమార్క గారి ఫోటో ఉన్నది. వేలు ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ క్వాలిటీ కూడా నాశనం అయిపోతున్న పరిస్థితి. మహిళలందరూ కూడా మరి ఈ ఒక్క చీర, ఇదే రంగు చీర మాకెందుకు, ఇది బాగలేదు అని చెప్తున్నారా? దానికి కారణం ఏంటిది? ఎందుకు పంపిణీ చేయకుండా వర్క్షాప్లో ఇట్లా ఈ గోదాంలో ఇన్ని నెలల నుంచి సుమారు 9 నెలల నుంచి ఇట్లా ఎందుకు దాచి